హలో సినిమా మిత్రులారా! మన సంగతి మీకు తెలుసుగా. ప్రతి వారం చిన్నదా, పెద్దదా అనే తేడా లేకుండా రిలీజ్ అయ్యే ప్రతి సినిమాకి రివ్యూ ఇస్తున్నాం. సో, మా కష్టాన్ని సపోర్ట్ చేయడానికి ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇక విషయంలోకి వచ్చేస్తే ఈరోజు 'ట్రిపుల్ ఏ' సినిమాస్‌లో 'హత్య' మూవీ చూసా. సో, ఈ సినిమా ఎలా ఉందనేది మన రివ్యూలో చూద్దాం. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. రాయలసీమలో చాలా మంచి పేరుతో ఉన్న సీనియర్ పొలిటీషియన్ అండ్ సీఎంకి బాబాయ్ అయిన ధర్మేందర్ రెడ్డిని ఎవరో హత్య చేస్తారు. సో, ఈ హత్యని చేసింది ఎవరు? హత్య చేసిన వాళ్ళ మోటివ్ ఏంటి? ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎలా జరిగింది అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. ఫస్ట్‌లీ నాకసలు సినిమాలో బాగా నచ్చిన ఫ్యాక్టర్ ఏంటంటే, ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా సినిమాని డైరెక్ట్‌గా స్టోరీతో స్టార్ట్ చేయడం. స్టోరీ స్టార్ట్ అవ్వడమే ఒక సీనియర్ పొలిటీషియన్ చనిపోవడంతో స్టార్ట్ అయ్యి, వెంటనే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయ్యి, చాలా ఇంట్రెస్టింగ్‌గా వెళ్తూ ఉంటది సినిమా. ఇన్వెస్టిగేషన్ థ్రిల్‌ని ఇంట్రాగేట్ చేసే ప్రాసెస్ చాలా బాగుండింది. ఫస్ట్ హాఫ్ మోస్ట్‌లీ రేసీగా, డీసెంట్ ట్విస్ట్‌తో ఎంగేజింగ్‌గా ప్రెజెంట్ చేశారు. ప్రతి క్యారెక్టర్ డౌటొచ్చేలాగా చేయడం, తర్వాత ఏం జరిగిందనే క్యూరియాసిటీని బిల్డ్ చేయడం, ధర్మేందర్ రెడ్డి క్యారెక్టర్ చుట్టూ జరుగుతున్న పొలిటికల్ అండ్ పర్సనల్ కాన్‌ఫ్లిక్ట్స్‌ని డీటెయిల్‌గా చూపించడం బాగా నచ్చింది. ముఖ్యంగా పోలీస్ టీమ్ అండ్ వాళ్ళ థాట్ ప్రాసెస్‌ని చాలా నేచురల్‌గా చూపించారు. నిజంగా పోలీసులు ఇలానే ఆలోచిస్తారేమో అనిపించింది. అండ్ వాళ్ళు తీసుకున్న ప్రతి స్టెప్‌కి ప్రాపర్‌గా ఒక రీజన్ అండ్ క్లారిటీ ఉంటది. ఈ మధ్య క్రైమ్ థ్రిల్లర్స్ అంటే మోస్ట్‌లీ క్రైమ్ చేసిన వాడిని రివీల్ చేయడం మెయిన్ లేయర్‌గా పెట్టుకొని మిగతా యాస్పెక్ట్స్‌ని లైట్ తీసుకుంటున్నారు. కానీ ఈ సినిమాలో కొంచెం కొత్తగా అసలు ఫ్రమ్ స్క్రాచ్ ఇన్వెస్టిగేషన్‌ని స్టార్ట్ చేసి సినిమాను ముందుకు వెళ్ళే కొద్దీ చాలా థీమ్స్‌ని టచ్ చేస్తూ, ఎటువంటి అన్నెసెసరీ ఎలిమెంట్స్ లేకుండా కోర్ థీమ్‌కి స్టిక్ అయ్యి, చాలా కన్విన్సింగ్‌గా ప్రెజెంట్ చేశారు. అసలు ఈ సినిమాలో పెద్ద టాస్క్ ఏంటంటే, అన్ని క్యారెక్టర్స్‌ని చూపిస్తూ, ఎక్కడ క్లారిటీ మిస్ అవ్వకుండా ఈచ్ అండ్ ఎవ్రి క్యారెక్టర్‌ని ప్రాపర్‌గా ప్రెజెంట్ చేయడం. సినిమాలో వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ మిస్టరీ రిఫరెన్స్‌లు చాలానే కనిపించాయి. అంటే సినిమా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్‌లో పోలీసులకి దొరికే లీడ్స్ అండ్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ ఇన్వెస్టిగేషన్‌లో దొరికిన లీడ్స్‌కి మ్యాచ్ అవుతున్నాయి. సో, కంప్లీట్‌గా ఆయన స్టోరీ కాదు కానీ, మిస్టరీ ఎలిమెంట్ కోసం కొన్ని రిఫరెన్స్‌లయితే తీసుకున్నారు. ఇంకా టెక్నికల్ క్రాఫ్ట్స్ గురించి చెప్పాలంటే, బీజీఎం అయితే ఎక్సలెంట్‌గా ఉంది. చాలా సీన్స్‌లో బీజీఎం హైలైట్‌గా ఉంది. ఎస్పెషల్లీ ఇంటర్వెల్‌లో మంచి థ్రిల్ ఇచ్చింది. తర్వాత సినిమాటోగ్రఫీ కూడా మూవీ టోన్‌కి తగ్గట్టుగా ఉంది. ఇప్పుడు ఇంకా నెగెటివ్స్ గురించి చెప్పాలి అంటే, సినిమా మోస్ట్‌లీ ఎంగేజింగ్‌గానే వెళ్ళింది. కానీ ఒక అన్‌సాటిస్ఫాక్టరీ ఫీలింగ్ అయితే ఉండిపోయింది. ఒక క్రైమ్ థ్రిల్లర్ ఎంత ఎంగేజింగ్‌గా ఉన్నా కూడా క్లైమాక్స్ అండ్ క్లోజర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే థియేటర్ నుండి మనం బయటకి వచ్చేటప్పుడు ఆ క్లోజరే మన ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్‌ని డిసైడ్ చేస్తది. సో, సినిమా క్లోజర్ అంత ఎఫెక్టివ్‌గా అనిపించలేదు. అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా డౌట్స్‌ని రైజ్ చేసి ఎవరి పర్స్‌పెక్టివ్‌లో వాళ్ళు ఆలోచించుకోండి అని మూవీని ఎండ్ చేసేసారు. అది మంచి ఐడియానే కానీ రియల్ లైఫ్ రిఫరెన్సెస్‌తో ఉన్న సినిమాలకి అది వర్కౌట్ అవ్వదు. రియల్ లైఫ్ క్యారెక్టర్స్ నుండి చాలా రిఫరెన్స్‌లు తీసుకొని మంచి డౌట్స్‌ని రైజ్ చేసి క్లోజర్‌ని మాత్రం సేఫ్‌గా ప్రెజెంట్ చేస్తే ఖచ్చితంగా ఒక వెల్తయితే ఉండిపోయిందండి. ఇంకా సెకండ్ హాఫ్‌లో ఒక 30 మినిట్స్ ఎక్కువగా డ్రాగ్ చేశారనిపించింది. ఇంటర్వల్ తర్వాత వచ్చే పోర్షన్‌ని సింపుల్‌గా కూడా చూపించేయొచ్చు. అంటే ఆ పోర్షన్ ఎక్కువగా చూపించడం వల్ల ఎలాంటి ఇంపాక్ట్ లేదు కాబట్టి ఫాస్ట్ పేస్డ్‌గా చూపించాల్సింది. ఇక పెర్ఫార్మన్సెస్ విషయానికొస్తే అందరూ చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. ఎస్పెషల్లీ ధన్య బాలకృష్ణ గారు ఐపీఎస్ రోల్‌లో సెటిల్డ్‌గా అండ్ హుందాగా చాలా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ధర్మేందర్ రెడ్డి క్యారెక్టర్‌లో రవివర్మ గారు కూడా ఇంపాక్ట్‌ఫుల్ పెర్ఫార్మన్స్‌ని ఇచ్చారు. సో, ఇంక ఫైనల్‌గా 'హత్య' సినిమా గురించి చెప్పేదేంటంటే ఇట్స్ ఎ డీసెంట్ ఫిల్మ్. అంటే మీకు ఎక్స్‌ట్రీమ్ ఇన్వెస్టిగేషన్ ఉండే సినిమాలు ఇష్టమైతే ఖచ్చితంగా గివ్ ఇట్ ఎ ట్రై. ఓకే. ఇంకో రివ్యూతో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. టీ మూవీస్ ఫర్ యూ. బై.